బుద్ధిమతాం వరిష్టం, ఆయనంత బుద్ధిమంతుడు లేడు, ఆయనంతటి పండితుడు లేడు, ఆయనంతటి బలశాలి లేడు, ఆయనంత వేగమున్నవాడు లేడు. అయినా హనుమ తన కొరకు ఇది చేసుకున్నారన్నది మీకు రామాయణంలో కనపడదు. విచిత్రం ఏంటంటే రామాయణంలో రాముడు ఎవరి వలననైనా పైసా ప్రయోజనాన్ని పొందితే రూపాయి ప్రతిఫలాన్ని ఇచ్చేశాడు, ఉంచుకోవాలి. అందరికీ అన్నీ ఇచ్చేసి హనుమ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, మదంగే జీర్ణతాం యాతో యత్తయోపకృతం కపీహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం. హనుమద్ అవతారానికి పట్టాభిషేకం ఆ శ్లోకం. హనుమ, నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, దీనికి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నా భార్య కనపడనప్పుడు ఒక్కడివి 100 యోజనముల సముద్రాన్ని గడచి అవతల వైపుకు వెళ్ళి నా భార్య జాడ తీసుకొచ్చావు, యుద్ధంలో అంత సహాయం చేశావు, కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. హనుమ నిత్య తపస్వి కారు, ఆయన ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. కానీ మనసు మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఇంద్రియములను గెలిచి లోపల రాముణ్ణి పట్టుకుంటాడు, పైకి అపారమైన వేగంతో తిరుగుతుంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. హనుమ తపస్వి కారణం మీరు అనగలరా? హనుమ తపోదండం పట్టుకుని ఎక్కడో కూర్చోలేదని మీరు అనగలరా? ధర్మాచరణము చేస్తూ లోకహితము కొరకు ప్రవర్తించడము పెద్ద ధర్మమే. అంతకన్నా గొప్ప ధర్మమే ఉంటుంది, అంతకన్నా తపస్సే ఉంటుంది. సత్యవాక్కు తపస్సు, ధర్మము తపస్సు, ఓర్పు తపస్సు, శాస్త్రాధ్యయనము తపస్సు, ఇవన్నీ తపస్సే. నువ్వు త్రికరణ శుద్ధిగా ఏ తపస్సు చేస్తున్నావో గమనించి దానికి తగిన ఫలితాన్ని ఆవిడిస్తుంది, నిన్ను అనుగ్రహిస్తుంది. నువ్వు దాన్ని తపస్సుగా వినేటప్పుడు అంత తపస్సుగా వింటే దానికి ఫలితాన్ని ఆవిడిస్తుంది. నువ్వు సత్యాన్ని అలా పట్టుకుంటే ఆవిడిస్తుంది ఫలితాన్ని. నువ్వు ఓర్పుతో ఉండగలిగితే ఆమె ఇస్తుంది ఫలితాన్ని. నువ్వు ధర్మాన్ని అలా పట్టుకుంటే ఇస్తుంది ఫలితాన్ని. తపస్సులన్నింటికీ ఫలితాన్ని ఆమె ఇవ్వగలదు. ఆమె ఆయన శివ శివా ఇద్దరిలో. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తిషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం పునర్భవాభ్యాం ఆనంద స్ఫురతనుభవాభ్యాం నతిరియం. మొట్టమొదటి శ్లోకంలోని శంకర భగవత్పాదులు. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే నిజతప ఫలాభ్యాం, వాళ్ళు ఒండురుల యొక్క తపస్సుకి ఫలమైన వారు లోకము యొక్క తపస్సుకి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, లోకరక్షణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది, నువ్వు ఏ ఒక్క సద్గుణాన్ని పట్టుకున్నప్పటికీ కూడా దాన్ని ఆధారం చేసుకుని ఫలితాన్నిచ్చి జీవితాన్ని పవిత్రం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. ఆ ఒక్క దాని ద్వారా ఏదో ఒక స్థితికి వెళ్ళిపోతాడు, అది ఆవిడ ఇచ్చేస్తుంది, అది ఆవిడ ఇవ్వగలదు. మీకు నేను ఏదో ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే నేను తరచుగా లౌకికంగా ఆ ఉదాహరణ చెప్తుంటా, పట్టుకోవడానికి తేలిక. ఒక ఆయన గణిత శాస్త్రాన్ని తపస్సుగా పట్టుకున్నాడు. గణిత శాస్త్రాన్ని అంత బాగా పట్టుకుని పరిశోధన చేశాడు, తపస్సు చేశాడు. ఆమె అనుగ్రహించింది. ఒకనాడు ఆయనకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది, నేను ఇన్ని సంఖ్యల వరకు వెయ్యవచ్చు, ఒక సంఖ్య ఇన్ని అంకెలతో ఇంత పెద్ద సంఖ్య వాడవచ్చు, ఇంకింతకన్నా పెద్ద సంఖ్య లేదు అని చెప్తాను గణిత శాస్త్రం చదువుకుని. కానీ భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఎన్ని ధూళి కణములు ఉన్నాయో లెక్క పెట్టడానికి నాకున్న గణిత శాస్త్ర పరిజ్ఞానం సరిపోతుందా? లెక్క పెట్టగలనా? ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క పెట్టగలనా? ఎన్ని పువ్వులు ఉన్నాయో లెక్క పెట్టగలనా? ఎంతమంది మనుష్యులు ఉన్నారో లెక్క పెట్టగలనా? నా గణిత శాస్త్రం ఈశ్వరుడి యొక్క ప్రజ్ఞ ముందు ఎందుకు పనికొచ్చింది? ఇప్పుడు ఆయన ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయాడు, ఆయన గొప్పవాడు అన్నాడు. కాబట్టి నువ్వు ఏది తపస్సుగా పట్టుకున్నా దానికి ఫలితాన్ని ఆమె ఇవ్వగలదు, కాకపోతే అది సద్గుణమై ఉండాలి. కాబట్టి తప ఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. మా అన్నపూర్ణేశ్వరి, నువ్వు కాశీ పట్టణానికి రాణివి,
అటువంటి నువ్వు దయతో నాకు భిక్షని పెట్టవలసింది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి, 3 మాటలు చెప్తే సత్యం ఏదైనా. ఇప్పటికి 3 శ్లోకాలు అయ్యాయి. 3 శ్లోకాల్లో శంకరాచార్యుల వారు అన్నపూర్ణమ్మ ఎక్కడుంటుంది చెప్తూ వస్తున్నారు కదా. ఆమె ఏ ప్రాంతమునందున్నది, ఏ ప్రాంతమును పరిపాలించుచున్నది అన్నది చెప్తున్నారు. ఒక వ్యక్తి, ఒక రాజు ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తుంటే ఎక్కువ కాలం అక్కడే ఉంటాడు. ఎందుకంటే పరిపాలన అంటే ప్రజల బాగోగులు చూడాలి. ఎక్కడో ఉండి ఎలా కుదురుతుంది? అక్కడే ఉండి పరిపాలన చేస్తాడు. కాబట్టి కాశీపురాధీశ్వరి, అధీశ్వరి కనుక ఆవిడ ఎక్కడ ఉంటుంది? అదేం పెద్ద ప్రశ్న నేను వేసింది. కాశీపురాధీశ్వరి ఆవిడైతే ఆవిడ ఎక్కడ ఉండాలి? కాశీలో ఉంటుంది. కానీ 4వ శ్లోకంలో శంకరాచార్యుల వారు అంటున్నారు, కైలాసాచలకందరా లయకరి. ఆమె కైలాస పర్వతంలో ఉన్నటువంటి ఒక గుహలో ఉంది అన్నారు. మరి అదేమిటి? ఆవిడ కాశీపురాధీశ్వరి అయితే కైలాసాచలకందరా లయకరి ఎలా అయింది? ఇప్పటికి ఒక మాట కాదు 3 మాటలు అన్నారా మీరు శ్లోకాలు చదివినప్పుడు? కాశీపురాధీశ్వరి, కాశీపురాధీశ్వరి, కాశీపురాధీశ్వరి అన్నారు మీరు 3 మాటలు శ్లోకాల్లో. సత్యం, ఆవిడ కాశీలో ఉన్నది. 4వ శ్లోకంలో ఏమంటున్నారు ఇప్పుడు? కైలాస చలకందరా లయకరి. అచలం అంటే కదలది పర్వతం. కైలాస పర్వతమనందు ఒక గుహలో అమ్మా నువ్వు ఉన్నావు. అదేంటి? కాశీపురాధీశ్వరి అన్న శంకరాచార్యుల వారే కైలాసాచలకందరా లయకరి అంటారేంటి? మరి ఈ నామాన్ని ఎలా చెప్పడం? మరి మీరే కదండి ఉపన్యాసాలు మొదలెట్టినప్పటి నుంచి కాశీపురాధీశ్వరి మీరు అంటున్నారు, ఆవిడ అన్నపూర్ణ అన్నారు, కాశీలో ఉందన్నారు, మాతో రోజు చెప్పిస్తున్నారు. ఇప్పుడేమో కైలాసాచలకందరా లయకరి, ఆవిడ కైలాస పర్వతంలో గోలో ఉందంటున్నారు, శంకరాచార్యుల వారు అన్నారంటున్నారు. ఎలా సమన్వయం? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.